హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా వండుకున్నాలో చూద్దాం. క్యాప్సికమ్ తింటే మనకి ఈ విటమిన్ సి విటమిన్ చాలా మంచిగా ఉంటుంది బాడీకి. సో ముందుగా ఒక 2-3 క్యాప్సికమ్ తీసుకొని వాటర్లో వేసి నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక పలావాకు, ఇవన్నీ కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక బిర్యానీ ఆకు, అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకొని దోరదోరగా వేయించుకోవాలి. టమాటో వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ కర్రీలో టమాటా అయితే వేసుకోవాలి. అవన్నీ కూడా బాగా దోరగా వేగించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. మనం క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగానే కాదు, పొడుగ్గా నిలువుగా కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే నేను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అవన్నీ కూడా బాగా చూసారా, ఈ వీడియోలో చూస్తున్నట్టుగా అవన్నీ దగ్గరికి అయిపోయి చాలా చిన్నగా అయిపోవాలన్నమాట. బాగా మగ్గించుకోవాలి క్యాప్సికమ్ అన్ని. సో బాగా మగ్గిన తర్వాత మనం రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, అలాగే మీకు అవైలబుల్గా ఉన్నట్టయితే బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా మనకి ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నిటికీ కూడా మనం వేసిన ధనియాల పొడి, మసాలా పౌడర్ ఇవన్నీ కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం కర్రీకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే పోసుకోని అవసరం లేదు. ఇగురుగా కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం తగినంత వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తే సరిపోతుంది. కర్రీ ఇలా బాగా ఉడికేంత వరకు మగ్గించుకుంటూ ఉండాలి మనం. వాటర్ అంతా అయిపోయి కర్రీ ఇలా దగ్గరికి అయిపోతుంది. ఉప్పు కారం మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీగా క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.